హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇంకా రేపటి నుంచి డైట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈరోజు ముందుగా నాకు ఫుడ్ అవన్నీ కూడా నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. రేపటి నుంచి అంటే కొంచెం మంది ఇంకా అనుకుంటారు వీడియో చూసి, ఒకవేళ ఈరోజు రేపు చూసినా ఎల్లుండి చూసినా రేపు అంటే ఎప్పుడు అనుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి August 1 నుంచి అయితే డైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఓన్లీ రా ఫుడ్ అని చెప్పాను కదా, ఏమేమి రెడీ చేసుకున్నాను ఏంటి అన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలని అయితే ముందుగా అయితే అందరినీ కోరుకుంటున్నాను. అండ్ మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకా ఎవ్రీడే కూడా నేను ఈవినింగ్ 5 o'clock అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా ఇంకా స్కిప్ చేయకుండా డైలీ కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు నా ప్రతి వీడియోని కూడా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సరే ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి రెడీ చేసుకున్నానో ఫుడ్ అవన్నీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మొత్తం నేను డ్రై ఫ్రూట్స్ మీతో చూపిస్తున్నాను అనమాట. ఒకప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్ అని చెప్పేసి తినేవాళ్ళం కాదు. కాకపోతే ఎంత కాస్ట్ అయినా కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని మన హెల్త్ని చూసుకోవడం మంచిది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మీకు చూపిస్తున్నాను. వాల్నట్, బాదము, అంజీరు, పిస్తా, కాజు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా నేనైతే రెడీగా కొనుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ కూడా అయిపోయాయి. ఇంక పిల్లల దగ్గర తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ఇంకా ఏమైనా చూసారంటే ఓపెన్ చేసి ఇచ్చినంత వరకు ఒప్పుకోరు. సో అలాగని చెప్పేసి ఇంకా మొత్తం అయితే నేను ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక హనీ బాటిల్ కూడా పెద్దది తీసుకున్నాను అనమాట. హనీ బాటిల్ కూడా నేను డైలీ ఒక 2 or 3 times హనీ వాటర్ తాగడానికి అండ్ కొంచెం ఎనర్జీగా ఉండడానికి మనకి హనీ వాటర్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి అసలైన టాస్క్ అనమాట. సో స్ప్రౌట్స్ అయితే నేను అన్ని రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పెసళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ చనా, బొబ్బర్లు ఇవన్నీ కూడా నేను రెడీగా స్ప్రౌట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. బొబ్బర్లు ఇంకా స్ప్రౌట్స్ అయితే రాలేదు. ఈ వీడియో నేను షూట్ చేసింది అండ్ ఈ రోజు మార్నింగ్ షూట్ చేశాను. ఆల్రెడీ బొబ్బర్లు కూడా మంచిగా స్ప్రౌట్స్ అయితే వచ్చాయి అనమాట. సో నేను 3 రకాల స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి బొబ్బర్లు ఎంత స్ప్రౌట్స్ వచ్చాయో, ఎంత పెద్దగా వచ్చాయో కదా. సో ఎంత ఎక్కువ స్ప్రౌట్స్ వస్తే మనకి ఇందులో అంత న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా నేను వెయిట్ లాస్ కి సంబంధించి ఏవైతే మంచిగా ఉంటాయో అవన్నీ కూడా నేను ఇక్కడ రెడీగా అయితే కొనుక్కొని పెట్టుకున్నాను అనమాట. పపాయ, మస్క్ పిల్లను, ప్రొమోగ్రానట్, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా ఒక 2-3 బనానాస్ ఉంటే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ప్రెసెంట్ అయితే నాకు ఈ 5 items ఫ్రూట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటితో నేనైతే ఇంక నా డైట్ అనేది కంటిన్యూ చేస్తాను. సరే కదా, నా వెయిట్ లాస్ కి సంబంధించిన ఫుడ్ అన్ని కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. రేపు నుంచి ఇంకా డైట్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇన్ని రోజులు మనము మిక్చర్లు కానీ, బజ్జీలు కానీ, పకోడీలు కానీ ఇవన్నీ కూడా కొనుక్కొని తిన్నప్పుడు డబ్బుల కోసం అసలు ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా అంటే హెల్త్ కి సంబంధించిన ఫుడ్స్ కాబట్టి ఇవన్నీ కూడా కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కాకపోతే కాస్ట్ ఎక్కువైనా మన హెల్త్ కి మంచిది కాబట్టి మనం ఆలోచించుకుంటా కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ తీసుకుని మనము తింటూ మనతో పాటు పిల్లలకు కూడా పెడితే అందరూ హెల్తీగా ఉంటామని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఎలాగైతే చేంజ్ అవుతున్నానో నాతో పాటు నా ఫ్యామిలీ కూడా చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంక నేనైతే ఏ ఫుడ్ తింటానో నా పిల్లలకు కూడా అదే పెడతాను. మీరు కూడా అలాగే చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా డైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ రోజైతే నేను ఈ విధంగా నా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మీలో కూడా ఎవరైనా వెయిట్ లాస్ నాతో పాటు స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ముందుగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు యూజ్గా అనిపించేటట్టయితే, మీకైతే నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్.